వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి 6 ఇంటర్న్షిప్స్ అనేవి తెచ్చాను. సో 6 ఇంటర్న్షిప్స్, ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి మంత్రా కేర్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఢిల్లీ అనేది లొకేషన్. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ దగ్గరకు వచ్చే HTML5, CSS3, జావా స్క్రిప్ట్, నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, రెస్ట్ఫుల్ APIs, MySQL, గేట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సెలెక్షన్ ప్రొసీజర్ కింద వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR డిస్కషన్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాక్యుమెంట్లో ఫిల్ చేసేసి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే గిన 6 months ఇంటర్న్షిప్ ఇది. అండ్ నోడియా అనేది లొకేషన్. అండ్ ఆల్సో 15,000 స్టైఫండ్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైమ్ లా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది ఇంటర్న్షిప్ తర్వాత. శాలరీ వచ్చేసి 3.6 ఉంటుంది. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీ, స్కిల్స్ అండ్ కీ స్కిల్స్ కిందకు వస్తే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఊప్స్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్, HTML, CSS, జావా, పైథాన్, SQL, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. సెలెక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, ఆన్లైన్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి 8fold అండ్ ఇంజనీర్ ఇంటర్న్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చూసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఫుల్ డిస్క్రిప్షన్ చూస్తే ఇంటర్న్షిప్ హైబ్రిడ్ ఇంటర్న్షిప్ ఇది. బెంగళూరు అనేది లొకేషన్. 2026 పాస్డ్ అవుట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఆల్సో CPG అనేది వచ్చేసి CGPA వచ్చేసి 8.0 అబోవ్ ఉండాలి. 2026 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. BE, BTech, ME, MTech కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ కీ స్కిల్స్ కిందకు వస్తే ఎనీ ఊప్స్ కాన్సెప్ట్స్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్ ఇంపార్టెంట్. సెలెక్షన్ ప్రొసెసర్ కిందకు వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ. అండ్ ఆల్సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రిలయన్స్. అండ్ ఇది వచ్చేసి రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్. ఇది అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ యొక్క పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చూసి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డాక్యుమెంట్ ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ HR ఇంటర్న్కి రిక్రూట్ చేస్తుంది. గుర్గావ్ అనేది లొకేషన్. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. సెలెక్షన్ ప్రొసీజర్, ప్రిఫర్డ్ స్కిల్స్ కిందకు వస్తే ఇది వచ్చేసి టీమ్ కొలాబరేషన్, ఆర్గనైజేషనల్ స్కిల్స్, కోఆర్డినేషన్, డాక్యుమెంటేషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, కమ్యూనికేషన్ స్కిల్స్, HR ఆపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్ స్కిల్స్. ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, HR ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆల్సో రిక్రూట్ CRM అనేది ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిక్రూట్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఇంటర్న్షిప్ వచ్చేసి. సో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్. అలానే నా దాంట్లో కూడా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. 2027 పాస్డ్ అవుట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఎంత వస్తుందంటే 3 months వరకు 7,500. తర్వాత 6 months, 3 months దాటిన తర్వాత నుంచి 20 ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ టైం కిందకు వస్తే 9 lakh per annum ఉంటుంది. అండ్ 2027 పాస్డ్ అవుట్స్ అనేవాళ్ళు దీనికి ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది వచ్చేసి. సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీ, సెలెక్షన్ ప్రొసీజర్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేటివి ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకోండి. అండ్ స్కిల్స్ కిందకు వస్తే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ టీమ్ కొలాబరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR ఇంటర్వ్యూ, ఫైనల్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పార్క్ హైరింగ్. అండ్ వచ్చేసి AI సొల్యూషన్ ఇంటర్న్కి. ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే డాక్యుమెంట్ ఉంటుంది. క్లిక్ చేయండి, అప్లై చేయండి. గుర్గావ్ అనేది లొకేషన్. 6 months అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇక్కడ చూసే రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకోండి.
అండ్ స్కిల్స్ కిందకి వస్తే ఏఐ, జనరేటివ్ ఏఐ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ కొలాబరేషన్ అనేటివి. సెలెక్షన్ ప్రొసీజర్, ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, ఏఐ అసెస్మెంట్, ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఇది. నెక్స్ట్ ఇవనేవి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేసుకోండి. రెజ్యూమ్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ ఫర్దర్ కెరియర్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే ఈ మెయిల్కి సెండ్ చేయండి, హెల్ప్ చేస్తాను. అలానే ఇంటర్న్షిప్స్ అనేది అని చెప్పేసి లైట్ తీసుకోకండి. ఈ ఇంటర్న్షిప్స్ ఫ్యూచర్కి హెల్ప్ చేస్తాయి. అలానే ఈ ఇంటర్న్షిప్స్ అనేది కొన్ని ఇంటర్న్షిప్స్ డైరెక్ట్ ఫుల్ టైం కూడా రిక్రూట్ చేసుకుంటుంది విత్ హై శాలరీ. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్. ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఈ ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నారో.